లడ్డూది మ్యాటర్ డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు పైన దాడి చేసిరని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఏదేమైనా ప్రజలు అన్యాయం అయిపోయారు. ఎందుకంటే అది నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యే కాదు, అది ఒక కెమికల్, ఓ ఫామ్ ఆయిల్లో కెమికల్ మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఒక ద్రవ పదార్థం, విష పదార్థం. ఎందుకంటే మా యాసిడ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ఒక విషయాన్ని హిందువుల చేత మోసం చేసి డబ్బు దొంగతనం చేసి తినిపించారు. ఎందుకంటే డబ్బు దొంగతనం ఎందుకంటున్నానంటే 350 కోట్లు కుంభకోణం చేసి ఒక నిష్కారణమైనటువంటి విషయాన్ని భక్తుల చేత తినిపించి వెంకటేశ్వర స్వామి పేరు నుంచి అడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఇలాంటి చేసినటువంటి దుర్మార్గులు నాశనం అయిపోతారు. రెండో విషయం, ఇది ఈ గందరగోళానికి కారణం నాకేదో కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలను కాదు, హిందువులని టార్గెట్ చేసి ఉగ్రవాద శక్తులు ఏమన్నా ఇందులో ప్రవేశించి ఇలాంటి విషయాన్ని తినిపించి హిందువులను నాశనం చేయాలని చూసారా? లేకపోతే ఇందులో మెడికల్ మాఫియా ఎంటర్ అయిపోయి అనారోగ్యం వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా డబ్బు రూపంలో తయారు చేసుకోవాలని చేసిందా? చాలా దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు ఆలోచన రాకుండా ఒకరి మీద ఒకరు లకారాలు తిట్టుకుని ఒకరొకరు కొట్టుకుంటూ ఒకరొకరు ఇల్లు తగలబెట్టుకుంటూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించారంటే దీని వెనక చాలా ఎలాంటి కథ ఏదన్నా ఉందా? నిజంగా అంబటి రాంబాబు గారు అంత నిష్కారణంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన మాట్లాడిన తర్వాత అంత దుర్మార్గంగా వీళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఏదేమైనా ప్రజలని ఇబ్బందులు పెట్టాలని, ప్రజలను నాశనం చేయాలనేటటువంటి కార్యక్రమంలో ఈ రాజకీయ పార్టీలు తయారయ్యేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే లడ్డు విషయంలో అది నెయ్యి కాదు, నెయ్యి లాంటి ద్రవ పదార్థం, విష పదార్థం అంటున్నారు, ఆ విషాన్ని తిన్నటువంటి 20-30 కోట్ల మంది మరి వాళ్ళ ఆరోగ్యాలు ఎంతవరకు ఎలా ఉన్నాయి? దీని మీద డిబేట్ జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఒక యాపిలో ద్రాక్ష పండు పాడవకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ పూస్తే అది తినకండ్రా బాబు, కడుపులో పేగులు కాలిపోతున్నాయని చెప్తున్నారు. మరి అలాంటిది దైవప్రసాదం ఇన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు తిన్నారు. మరి ఎవరికి ఏ అన్యాయం జరిగిందో, ఎవరు ఏ హాస్పిటల్కి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. ఇన్ని కోట్ల మంది తిన్నారు. దీని మీద ఏదైనా ఉగ్రశక్తి ప్రభావం ఉందా, లేకపోతే మెడికల్ మాఫియా ప్రభావం ఉందా? ఈ రెండిటి మధ్యనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి అనారోగ్యాలను చూస్తే ఈ కారణాలు కూడా కొంచెం కనపడుతున్నాయి. ఈ మరుగున పడడం కోసం రాజకీయ నాటకాల్లో భాగంగా ఈ ఎత్తుగడలేసి గందరగోళానికి దారి తీసారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి అంకుల్, అందులో కల్తీ లడ్డూలో కూడా మనం బాత్రూమ్లని వాటిని క్లీన్ చేసే కెమికల్స్ని కూడా లబ్స యాసిడ్ అనే ఒక కెమికల్ని కూడా అందులో కలిపినట్టు సిప్ ఇచ్చారు, అది రిపోర్ట్లో తేలింది. అవును, ఏమంటానంటే అది యాసిడ్ రిలేటెడ్, అంటే పాడైపోయినటువంటి తుప్పు పట్టేసింది కానీ లేకపోతే మట్టి పట్టేసినటువంటి వాటిని క్లీన్ చేసేటటువంటి ఒక యాసిడ్ రిలేటెడ్ మన కెమికల్ వాడారట అందులో. మరి అలాంటి కెమికల్ అది వాడితే మన కడుపులో తిన్న తర్వాత మనకేమైందో ఎవరికి అర్థం కాదు. చాలా అనారోగ్యాలకు వస్తున్నాయి. ఎవరు ఆ కారణంతో హాస్పిటల్కి వెళ్ళారో తెలియదు. నిజంగా ఇది దుర్మార్గం, చాలా అన్యాయం. ఎందుకంటే డబ్బు కోసం దేవుడిని మోసం చేసి జనాలను నాశనం చేసి బ్రతుకుతున్నారు. ఇలాంటి బతికే కంటే కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నందుకు సిగ్గుపడాలి మనం. ఎందుకంటే జనాలని తినకూడని వస్తువు తినిపించి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. అది కాకపోతే మెడికల్ మాఫియాగా తయారయ్యి ప్రజల రక్తాన్ని తాగి సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గాలు చేసినప్పుడు ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేసేస్తాడు. అలాగే ప్రజలు ఎలాగా నాశనం చేసేస్తారు, ఎందుకంటే ఓట్లు వేయరు అలాంటి వాళ్ళకి. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళని క్షమించకూడదు. ఖచ్చితంగా వారిపైన తగిన చర్య తీసుకోవాలా. ప్రజల పట్ల ప్రజలకు సాయం చేయకపోయినా పర్వాలేదు, ఇలాగా విషపూరితమైన పదార్థాలు తినిపించి వారి ఆరోగ్యాలను నాశనం చేసి వారి జీవితాలని వారి కుటుంబాలని సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్మార్గులు సర్వనాశనం అయిపోవాలి.